ఇదే మా నేపాల్ యాత్ర జర్నీ వీడియో, తప్పకుండా చూడండి. హిమాలయ పర్వతాల మధ్యలో హ్యాపీగా సాగుతున్న మా ప్రయాణం మీతో పాటు కొనసాగించాలని మా కోరిక. హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ఈ ముక్తినాథుని చేరుకోవడానికి ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కష్టాలన్నిటి మధ్యలో దేవుడిని చూడబోతున్నామనే ఆశ మాలో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ముక్తినాథుడి దర్శనం కోసం మేము పడే కష్టాలన్నిటినీ ఈ మంచు పర్వతాల మధ్యలో వెళ్తూ ఉంటే కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా అనిపించింది. ముక్తినాథుడి యాత్ర చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం నాకు ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి మనసారా నా మదిలో తలుచుకుంటూ యాత్రను ఇలా కొనసాగించాము. నేను అసలు ముక్తినాథ్ యాత్రకు వెళ్తా అని అనుకోలేదు, కానీ ఆ దేవుడు పిలుపు వచ్చింది. ఇలా జర్నీ కొనసాగించాము. కొండల మధ్య, మంచు పర్వతాల మధ్య ఎంతో కఠినమైన ప్రయాణం ఇది, కానీ అంతా ఆ దేవుడి మీద భారం వేసుకొని వెళ్ళడమే. మీరు ముక్తినాథ్కు వెళ్ళుంటే ఎలా వెళ్ళారు, ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూడండి. మేము ముస్తాంగ్లో ఆగి ముక్తినాథ్ యాత్రకు పర్మిషన్ తీసుకున్నాం. దానికి 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. ముక్తి అంటే మోక్షము, నాథ్ అంటే దేవుడు. ముక్తినాథ్ అంటే మోక్షం ఇచ్చే దేవుడు అని అర్థమంట. అక్కడ శ్రీ మహావిష్ణువు ముక్తినాథుడి రూపంలో కొలువై ఉన్నాడని మన నమ్మకం. అక్కడ ఉన్న విగ్రహం మాత్రము, ముక్తినాథుడి విగ్రహం మాత్రము నేపాలీ స్టైల్లోనే ఉంది. ఈ ప్రయాణం అంతా ఎంత హ్యాపీగా అనిపించిందో. ఈ మెట్లు ఎక్కడం, అక్కడ ఉన్న చలి వాతావరణం కూడా అంతే భయంకరంగా అనిపించింది. ఆ చలిని తట్టుకోవడం, ఆ 108 జలధారలలో స్నానం చేయడం, ఇవన్నీ ఒక అద్భుతం. అలాంటి అద్భుతాన్ని మేము చూసి అక్కడ ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. నేను కలలో కూడా ఊహించలేదు ఇంతటి యాత్ర నేను చేయగలుగుతాను అని. కానీ నిజంగా ఆ నారాయణుడే నాకు ఇవన్నీ కల్పించాడని నా నమ్మకం. ఇదే జ్వాలాముఖి అమ్మవారి ఆలయం. ఇక్కడ కూడా దర్శించుకొని తిరిగి వచ్చాము.